ఒకవేళ నిజంగా దయ్యం ఎదురైతే ఏం చెయ్యాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊళ్ళో మన్ను మలిక్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. తన ఊరికి పట్టణానికి మధ్యలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందని, దాని దగ్గర బోల్డంత నిధి దాచిపెట్టి ఉందని ఆ ఊళ్ళో వాళ్ళు నమ్మేవారు. ఆ చెట్టు పైన చంపా పేరుగల ఒక పిశాచి నివసించేది. ఆ దారి గుండా ఎవ్వరు వెళ్ళినా చంపా వాళ్ళని పట్టుకొని తినేసేది. ఒకరోజు మన్ను సామాన్లు కొనడానికి పట్నం వెళ్ళాడు. తిరిగొచ్చేసరికి చీకటి పడింది. తను కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆకునో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో రెమ్మనై. ఇంతలో ఆ చంపాదయ్యం మన్నుకి ఎదురుపడింది. మస్తు ఆకలైతోందిరా, నిన్ను తినేస్తా. కాసేపు ఏదో ఆలోచించి మన్ను నవ్వడం మొదలుపెట్టాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, మర్రి చెట్టు కింద నువ్వు నేను. రేయ్ పిచ్చాడా, దిమాగ్ గట్ల ఖరాబ్ అయిందారా నీకు? గా ఊరు మొత్తం నా పేరు చెప్తే వణుకుతుంది. ఏంటి నువ్వు నన్ను తింటావా? నేను నిన్ను కట్టి పెడతా చూసుకో. నా సంచిలో 100కు పైగా దయ్యాలని కట్టి పెట్టినా చూసుకో. నా కోవం వచ్చిందనుకో, మీ అందరినీ ఒకేసారి ఏసేస్తా మళ్ళా. ఏ బద్మాష్, పిచ్చిదానిలా కనబడుతున్నానరా నీకు? ఒసేయ్, నీకు తెలీదు, నువ్వు కూడా నా గుప్పెట్లోనే ఉన్నావే. ఇదిగో చూడు. అయ్యో, గీడు నిజమే చెప్తుండు. నా ఆత్మేంది ఈడి గుప్పెట్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అన్నా, నీ కాలు మొక్తానే, నువ్వేం చేయమని చెప్తే నీ గదే చేస్తా. జర నా ఆత్మ నిడిసే రాదే. నువ్వు గీ బంగారం మొత్తం ఎత్తుకుని పో. సరే ఓ, మళ్ళీ ఈడ కనబడినావనుకో, ఈసారి మీద కెరసనాయలు పోసి కాల్చేస్తా 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 నిన్ను. ఆ తర్వాత మన్ను ఆ నిధి మొత్తం తీసుకుని ఊరికి తిరిగొచ్చాడు. ఈ కథలో సారాంశం ఏంటంటే, ఎప్పుడైనా మనం ఇబ్బందుల్లో పడితే ధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రశాంతంగా ఆ సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించాలి. అనుకోని కష్టాలు వచ్చినప్పుడు ఎలా బయటపడాలో ఈరోజు కథలో మనం తెలుసుకుందాం.